కృష్ణా పుష్కరాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. 2 జిల్లాల మధ్య పుష్కర వేడుక ప్రారంభం కావడం వల్ల నల్గొండ, గుంటూరు జిల్లాల మధ్య ఉన్న వంతెనకు కొత్త కళ వచ్చింది. నల్గొండ వైపు ఘాట్ల పరిసరాలు గులాబీ వర్ణం సంతరించుకుంటే గుంటూరు వైపు ఉన్న ఘాట్లు పసుపుమయమయ్యాయి. అక్కడి విశేషాల్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. గలగల గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయంటారు శంకరంబాడి. నిజమే. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత జరుగుతున్న ప్రప్రథమ పుష్కర వేడుక ఇది. ఇటువైపు నల్గొండ జిల్లా, అటువైపు గుంటూరు జిల్లా మధ్యన వంతెన ఇది. దానికి అనుగుణంగానే 2 రాష్ట్రాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేశాయి. తెలంగాణ పరిధిలోకి వచ్చే నల్గొండ జిల్లా దామచర్ల మండలంలోని వాడేపల్లి ఘాటు ఇది. వాడేపల్లి వైపు మొత్తం 8 ఘాట్లను ఏర్పాటు చేశారు. దాదాపు ప్రతిరోజు 5 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అధికార పార్టీ చిహ్నం గులాబీ కావడంతో ఘాట్లను కూడా గులాబీ రంగుమయంతో ఏర్పాటు చేయడం కొత్త కళ వచ్చి కనిపిస్తుంది. కృష్ణమ్మ అటువైపున గుంటూరు జిల్లా దాచపల్లి మండలం పొందుగుల ఘాటు కనిపిస్తుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పసుపుమయం చేశాయి. దాదాపు 4 ఘాట్లు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తారని అక్కడ ప్రభుత్వం అంచనా వేసింది. ఒకవైపు గులాబీమయం, మరొక వైపు పసుపుమయం ఏర్పాటు కావడంతో కృష్ణమ్మ నదికి కొత్త కళ కనిపిస్తుంది. భక్తులు కూడా దాన్ని చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. గతంలో జరిగిన పుష్కరాలకి, ఈసారి జరిగిన పుష్కరాలకి భిన్నమైన వాతావరణం ఉంది. 2 రకాలుగా అటువైపు ఇటువైపు మధ్యన చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? ఇంత ముందు కంటే ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సపరేట్ వేరే రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత మొదటిసారి పుష్కరాలు జరుగుతున్నాయి. ఫస్ట్ మనం అభినందించాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అటువైపు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. ఇక్కడ గులాబీ, అక్కడ పసుపు 2 పార్టీలు పోటాపోటీగా నిర్వహించాలని మేము కోరుచున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ తాగునీరు సదుపాయాలను, షెల్టర్లను ఏర్పాటు చేయాలని, గజ ఈతగాలని ఫెసిలిటీస్ అందరినీ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా ఇట్లాంటివి చూశారు కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? 2006లో 7లో జరిగినప్పుడు పుష్కరాల ఇటువంటి కలర్స్ లేవైతే అవపడలేదండి. మొత్తానికైతే ఈ రంగుతుడు గమ్మత్ ఏంటంటే, ఇటు చూస్తేమో గులాబీ కలర్, అటు చూసాం పసుపు కలర్గా. ఈ జనాలకి మరి ఇది ఒక సందడిగా మంది ఉందో ఏ విధంగా ఉందో అర్థం కావట్లేదండి. ఇదొక ఆనందం అయితే మంచి పర్వాలేదండి. ఇది మరొక సందర్శకుని ఆనందం. మొత్తం మీద కృష్ణమ్మ వేడుక ఆనందమయం మధ్యనే కొనసాగుతుంది. ఆ వేడుక ఆనందంతో కొనసాగాలనే అభిలాష వినిపిస్తుంది. కృష్ణానది మధ్యలో ఒకవైపు పసుపు వర్ణం, మరొక వైపు గులాబీ వర్ణంతో కొత్త కాండులింతుంది. ఇది గుంటూరు, నల్లగొండ జిల్లా మధ్యలో ఉన్న కృష్ణానది వంతెనపై నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్.